ప్రాణాంతకంగా మారుతున్న చైనా మాంజా. చైనా మాంజాను నిషేధించుర్రి. ప్రభుత్వం కూడా దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ చేయుర్రి ఈ 4-5 రోజులు. ఈ మొత్తం ఈ నెల అయిపోయేదాకా కూడా పొరగాన్లు ఈ పతంగులు ఎగిరేస్తారు. ఈ పతంగులకు మాంజా దారాలను ఉపయోగిస్తారు. ఇక నిన్న పోయింది ఆల్రెడీ హైదరాబాద్ నగరంలో చైనా మాంజా తగిలి కోసుకున్న మరో వ్యక్తి గొంతు. అంబర్పేట కొత్త ఫ్లైఓవర్ మీద తన ద్విచక్ర వాహనంపై గోల్నాక నుండి రామంతపూర్ వైపు వెళ్తుండగా ఒక వ్యక్తి మెడకు బలంగా తగిలిన చైనా మాంజా. దీంతో అతని గొంతు కోసుకపోయి తీవ్ర రక్తస్రావం అవడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన స్థానికులు మనుషుల ప్రాణాలు తీస్తున్న చైనా మాంజాను వాడడం ఇకనైనా ఆపాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న పోలీసులు. ఇది తప్పకుండా దీని మీద ఒక డ్రైవ్ చేపట్టండి, వీటి మీద అవగాహన కల్పించండి. ఎంతమంది ప్రాణాలు పోయినాయో కనీసం ఆ ఫోటోలను ప్రింట్ కొట్టి అక్కడక్కడ పోస్టర్లు వేయండి. ఇగో మాంజా దారాల వల్ల ఇన్ని ప్రాణాలు పోయినాయి, గత సంవత్సరం ఎన్ని ప్రాణాలు పోయినాయి, ఇప్పుడు ఎన్ని ప్రాణాలు పోయినాయి, ఇప్పుడు ఎంత ప్రమాదం బారిన పడ్డారు ఎంతమంది అనేది కనీసం ఈ ముఖ్యమంత్రి గారు పోస్టర్లు వేసుకుంటారు కదా, వాళ్ళ పోస్టర్లు ఇది ప్రజలకు ఉపయోగపడేటి కదా, గివిటి మీద కదా పోస్టర్లు వేయవలసింది. ఇగో చైనా మాంజా బారిన పడి ఇంతమంది ప్రాణాలు పోయిన్లు అనేది ఒక పోస్టర్ కొట్టించండి. అక్కడక్కడ ఫ్లైఓవర్ల దగ్గర అతికిచ్చుర్రి, ఆ మెట్రో పిల్లర్లకు కూడా అతికిర్రి. ఏమవుతుంది? ₹1 కోటి ఖర్చు పెడితే ప్రజలకు అవగాహన కల్పించినట్టు అవుతుంది. ఇవి చేయరు. మెస్సీ అత్తానంటే పోస్టర్లు ఎత్తాడు. మనకు అన్నీ గ్లామర్ కావాలి కదా, గ్లామర్ అయితే చూస్తారు, ఇవి అయితే పట్టించుకోరు. కానీ ఇవే ముఖ్యం, ప్రజల ప్రాణాలు కాపాడేటి ఇవే ముఖ్యం. జాగ్రత్తలు చెప్పాలి వాళ్ళకు.